నమస్తే కడప వార్త. కడప జిల్లా వడ్ర సంక్షేమ సంఘం నూతన కార్యాలయం శుక్రవారం రోజున ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దేరింగుల రమణయ్య వడ్ర కార్పొరేషన్ డైరెక్టర్, కడప జిల్లా వడ్ర సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బోర్సు బాలకొండయ్య, జిల్లా వడ్ర సంఘం అధ్యక్షులు చంద్రగిరి నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రాయచూటి వెంకట సుబ్బయ్య, క్రమశిక్షణ కమిటీ సభ్యులు చంద్రగిరి రమణమూర్తి, సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారుడు ఓర్సు వీరభాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇడగొట్టు హరి, జిల్లా ఉపాధ్యక్షులు గంపా వీరయ్య, కుంచెపు రామచంద్రయ్య, గోగుల కృష్ణ, మంజుల సుబ్బరాయుడు, ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు రాయని వెంకటేష్, ఉపాధ్యక్షుడు తమ్మిశెట్టి వేణు, జిల్లా యూత్ అధ్యక్షుడు నంద్యాల నాగరాజు, కమలాపురం నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు ఇడగొట్టు శివకుమార్, జిల్లా కార్యదర్శి నారాయణ, రాష్ట్ర నాయకుడు చల్లా మధుసూదన్, ప్రొద్దుటూరు నాయకులు బాలపెద్దయ్య, తమ్మిశెట్టి శ్రీనివాసులు, మైదుకూరు వల్లెపు రామచంద్ర, దువ్వూరు సూర్య చంద్రశేఖర్, రామాంజనేయపురం బాలచంద్ర, ఉపాధ్యక్షుడు దేరింగల సుబ్బరాయుడు, బీజేపీ నాయకుడు ప్రభుకుమార్, మంజుల రామకృష్ణ, బుల్లెట్ సుబ్బయ్య, నాగరాజుపేట సుబ్బయ్య, సంధ్యా సర్కిల్ గండికోట కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో అందరికీ సంస్థలో ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎవరు బాగా వాళ్ళ ఆధ్వర్యంలో దొరుకుతారు. ప్రతి ఆదివారం వీలైనంత వరకు 10 గంటలకు వస్తే అందరికీ కూడా దశ నిర్దేశాలు, ఎవరు ఏమున్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మన కమిటీలో 2-3 కమిటీలు కానీ అదేవిధంగా మండలం మీద కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ రోజు కేటాయించి వాళ్ళ దగ్గర పోయి ఏ సమస్య ఉండాలని తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి మండల కమిటీ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యూషన్ కూడా ఒక కమిటీ ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.